ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గిన్నెదరిలో 7.3 డిగ్రీల టెంపరేచర్, అర్లీటీలో 9.7, కెరిమెరిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం సాయంత్రం బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పొగమంచు ఎఫెక్టుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. రోజు రోజుకి జిల్లాలో అత్యల్పంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఉదయం పూట బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి కూడా ఒకే చలి తీవ్రత ఉంటుంది. ముఖ్యంగా ఏ పనులు చేసుకుందామన్నా చేసుకోలేని విధంగా చలి పంజా విసురుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు శీతల గాలులు వీస్తున్నాయి, మరొక వైపు హిమం లాంటి మంచు కురుస్తుంది. దాంతో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే వ్యవసాయం పనులు చేసే రైతులు, అదేవిధంగా పాల వ్యాపారం చేసే వారు, అదేవిధంగా చిరు వ్యాపారులు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదైతే పట్టణ ప్రాంతాలకు వచ్చి వ్యాపారాలు చేస్తారు. అలాంటి వారందరూ కూడా ఉదయం పూట బయటకు వచ్చి ఏదైతే వ్యాపారాలు చేద్దామంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చేసినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. ఒకవైపు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, అదేవిధంగా ఉలన్ ఏవైతే దుప్పట్లు బ్లాంకెట్స్ కప్పుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ఈ విధంగా ఎవరిని చూసినప్పుడు కూడా చలి నుంచి రక్షించుకోవడానికి స్వెటర్స్, అదేవిధంగా మఫ్లర్స్ కప్పుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆదివాసీ బిడ్డలు చలి వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, గజగజ వణుకుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి కుంపట్లు చలి మంటలు వేసుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉదయం 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ చలి పంజా విసురుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా చలి తీవ్రత ఉంటుంది. చలి తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా ఉదయం పూట బయటకు వెళ్దామంటే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారి నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఏదైతే కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 7.3 డిగ్రీలు, సిరిపురిలో 7.9 డిగ్రీలు, కెరమెరిలో 9.4 డిగ్రీలు, లోకారిలో 9.5 డిగ్రీలు, అర్లీటీలో 9.7 డిగ్రీలు, బోరజ్లో 9.7 డిగ్రీలు, చాప్రాలలో 9.8 డిగ్రీలు, బజారత్లలో 9.9 డిగ్రీలు, కొచ్చెరలో 9.9 డిగ్రీలు ఈ విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఏదైతే నమోదవుతున్నాయో దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్ళడానికి, అదేవిధంగా పనులు చేసుకోవడానికి అవసరం పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ ఒక అన్న ఉన్నారు. చలి తీవ్రత ఎట్లా ఉంది అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? బాగున్నా. ముఖ్యంగా మీరు పనులు చేసుకోవడానికి అవసరం పడుతున్నారా? అవసరం పడుతున్నాం. ఈ అన్న చెప్తున్నమాట ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. రోజు రోజుకి చలి పంజా విసరడం పట్ల తామంతా అవసరపడుతున్నాం, అదేవిధంగా రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చలి తీవ్రత వల్ల వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు ముఖ్యంగా తీవ్రమైన అవసరపడుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా చలి తగ్గడం లేదు. అదేవిధంగా రోగాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు ఉంటారో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దనే ఒక హెచ్చరికలు వైద్య నిపుణులు జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.